నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది. మరి ఆయన ఆరాధించడానికైనా, ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజని నా అభిప్రాయం. ఆ రోజున ఏం చేస్తే బాగుంటుందంటారు? రథసప్తమి సూర్యభగవానుడి జయంతి, సూర్య జయంతి ఆ రోజు. అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది అంటే అన్నీ ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా. ఆ మొట్టమొదటిది ఇదే అని. మొట్టమొదటిది కనుకనే ఆది అనే పేరు కూడా, ఆదిత్యుడు, ఆదివారము, ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి. ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి? మొత్తం ఈ చరాచర జగత్తుకంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం, పోషణనివ్వటం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించదు, సూర్యుడి వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమీ మనకి తిండి కూడా ఉండదు. కనుక మనకందరికీ పోషణనిచ్చేవాడు సూర్యుడు. అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు. పూష సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి 12 రకాల పేర్లు. రవి, మిత్రుడు ఎందుకంటే ఈ మొత్తం సకల చరాచర జగత్తుగా ఆయన మిత్రుడు, స్నేహితుడు. ఆయన లేకపోతే అసలు మనం బతకలేం. అవును. కనుక మిత్రుడు, భాను, ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ ఇన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట. ఆయనే మనకి పోషణనిచ్చేవాడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే ఇటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణనిచ్చేది ఆయనే. అందుకే మొత్తం చెర అచర జగత్తు అన్న. చెర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదలని మొక్కలకి, కదిలే మనుషులకి, జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయనే. అంటే ప్రతి మనుగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి సంకేతికంగా సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులు అనమాట. ఈ 7 రోజుల ద్వారా 7 గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు. రథం పక్క ముందర రథాన్ని నడిపేవాడు అనూరుడు, అంటే ఊరు లేనటువంటి వాడు, గరుత్మంతుడి అన్న. గరుత్మంతుడికి అన్నయ్య. ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే, సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు, కూర్చుంటే చాలు కదా. అవును, కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. అందుకనే సూర్యుడు వచ్చే ముందర సారథి కనిపించా కదా, రథంలో రథికుడు కనిపిస్తాడు. కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు. అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఇదంతా ఇది వరుస. ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి డి విటమిన్ కూడా వస్తుందని పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా అంత శ్రేయస్కరం కూడాను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పక్షి పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు. అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని. అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి, ఖాళీ పొట్టతో రాత్రంతా పడుకుని ఖాళీగా ఉంటాయి. అది ఇంకా ప్రమాదం. కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి, వాళ్ళకి బయట తిప్పటానికి అని. ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీదకి చేరుకుని కూర్చుంటాయి అవి. కనుక ఈవినింగ్ ఎండ మొత్తం మీద, మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది. మధ్యాహ్నపు ఎండలో ఉండదు. కనుక మధ్యాహ్నపు ఎండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం కాదు. అంటే ప్రాక్టికల్గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్గానే. అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా బలహీనుడు అవుతాడు, ఎముకల బలహీనత వస్తుంది. అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి మన శరీరానికి ఈ రంగునిస్తుంది. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది ఇంకా నల్లగా, కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. కనుక ఈ రకమైనటువంటి మెలనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే ఆ మెలనోసైట్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి. వాటి ద్వారా మనకి ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది.
కనుక ఇది ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పుకోవాల్సింది. రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా, ఆ రోజు ఏం జరుగుతుంది, ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న మార్గం కాకుండా మార్గం మార్చడానికి రథపు గుర్రాలు తిరుగుతాయి ఇటు. కనుక ఇది ఒక రకం ఉత్తరాయణం. ఇది ఒక రకం ఉత్తరాయణం. ఉత్తరాయణం ఇప్పుడు చంద్రమానానికి ఒకసారి, సూర్యమానానికి ఒకసారి, ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఒకసారి, ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు. రథసప్తం అయిపోతూనే భీష్మాష్టమికి అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం పెట్టద్దు ఆ రోజు అని చెప్పి, చేత్తో గిల్లి చేసేవి, తుంచి చేసేవి, ఇలాంటి వాటితోనే చిక్కుడుకాయలు, ఆకుకూరలు, ఇలాంటి వాటితోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా, ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత. ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే వండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు. కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటి చేస్తారు. అప్పుడు కూడా నడిపసారుల్లో పెట్టి సూర్య సమక్షంలో, అది ఈ టైంలోనేనమ్మా, అది కొన్నాళ్ళ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు, అందరూ దృష్టి పడొద్దు అన్నట్లుగా చేస్తారు. ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాసన కానీ ఏది కానీ ఫస్ట్ దేవుడికే, తర్వాత మనకి అన్నట్లుగా. కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే. కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గుబ్బిళ్ళ పిడకలు ఉంటాయి, ఎండబెట్టిన పిడకలు, అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అన్నమాట. వాటిల్లో ఆ గుబ్బిళ్ళతో పొయ్యి చేసి, ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి, దాని మీద కుండ పెట్టి, కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి, కొత్త బియ్యం వచ్చేసాయి కదా, మనం మకర సంక్రాంతి కూడా వండుకున్నాం, ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి, అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి, తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు. రథసప్తమి అంటే ఇలా 7 రథాలు చిక్కుడుకాయల్ని తీసుకుని, పుల్లలు తీసుకుని, ఆ చీపురు పుల్లలు లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని 2 చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్తో అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి, చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు, సూర్యదేవుడికే. అది తర్వాత ఇంటింటిలు పాది అది ప్రసాదంగా తింటారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది. రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు. సూర్యుడికున్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క. అర్కపత్రం అంటే జిల్లేడాకు, అర్కవృక్షం కూడా జిల్లేడు. ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి, మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి విషం అది ఇది అని అందరినీ అంటూ ఉంటారు. ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినెత్తి మీద, భుజాల మీద, గుండెలకి, వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్లు పోస్తారు పిల్లలకి. అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు, కళ్ళు మూసుకోమంటారు, నీళ్లు పడతాయి కదా కంట్లో, నీళ్లు పోసిస్తారు. పోయంగానే ఏమవుతుందంటే ఆ సూర్యుడు మళ్ళీ బయట తలంట్లు పోస్తారు ఈ సమయం అంతా, బాత్రూముల్లో కాదు. సూర్యుడు ఈ అర్కపత్రం అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి. ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకుల్ని ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం. ఈ రథసప్తమి స్నానాలకి, వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు. కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట. అలా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ, అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి, ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు ఉండి, ఆ పొంగళ్ళు సూర్యుడికి నైవేద్యం పెట్టి అగ్నికి కూడా ఆహుతిచ్చి అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు. ఇది రథసప్తమి. రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. విజయం కోసమైతే ఆదిత్య హృదయం, అంటే చేస్తున్న పనిలో ఏ పనైనా. మరి రాముడికి విజయం వచ్చిందిగా, ఆయన వచ్చి ఋషి గారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు, ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా. అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే
దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది. అక్కడ ఋషి అంటే ఒక విద్యావేత్త, ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది. ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు. అవును. సముద్ర ఒడ్డున రాముడు. అవును. వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు. అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు. తర్వాత చక్కగా ఎలా ఎలా జరిగిందో మనం అంతా చూసాం. అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం, ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం, కవచం ఉంది, సూర్య కవచం ఉంది. ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి, ఆయుష్యం, ఆరోగ్యం, విజయం. ఎంతకంటే ఏం కావాలి? అంతే కదా. అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్. ఇవి 3 ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు. అవును. ముఖ్యంగా ఆరోగ్యం, 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 ఆయుష్యం. అవును. అండ్ ఇది విజయం. విజయం ఎక్కడ చేయి పెడితే అక్కడ విజయం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. అంతే. ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు. అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఎప్పుడు మానవ ప్రయత్నం దైవ సహాయం అంటే 2 ఉంటే పూర్తవుతాయి. ఇది రథసప్తమి అంటే. అమ్మ, వసంత పంచమి రాబోతుంది. వసంత పంచమి యొక్క విశిష్టత, ఆ రోజు ఆచరించాల్సిన విధానాలు ఏంటి? అసలు ఎందుకు వచ్చింది వసంత పంచమి? అంటే వసంత పంచమి అంటే రంగులు చల్లుకునే ఒక రకమైన హోలీ పండగ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది సరస్వతి అమ్మవారికి సంబంధించి పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలేమో అని అనుకుంటుంటారు. అసలు ఏంటి నిజంగా వసంత పంచమి అంటే? సరస్వతీదేవి అవతారం ఎత్తిన రోజు, ఆవిర్భావం. దసరాల్లో కూడా ఒకటి మూలా నక్షత్రం నాడు సరస్వతికి ప్రత్యేకంగా చేస్తాం. అక్కడంతా రాక్షస సంహారం సంబంధించినటువంటిది. దసరాలన్నీ అవే కదా. అవును, అవును. రాక్షస సంహారానికి సంబంధించినటువంటి. అంతే. ఇక్కడ ఆవిడ నిన్న ఎలాగైతే రథసప్తమి నాడు సూర్యుడు పుట్టుక జన్మ అని చెప్పుకున్నామో, సూర్యుడు అవతరించాడని, ఇక్కడ అలాగే సరస్వతీదేవి అవతరించిన రోజు. అంటే ఏ ఉద్దేశంతో? ఏ ఉద్దేశంతో అంటే బ్రహ్మ ప్రాణం పోశాడు. బ్రహ్మ ప్రాణం పోయంగానే ఏదో ఒక జీవి బయటకు వచ్చింది. దానికి ఎంతో ఇంత బుద్ధి ఉండాలిగా. అంతేగా, లేకపోతే అది ఎలా బతుకుతుంది ఇక్కడ? అవును, చీమని నలిపేసినట్టు నలిపేరు. ప్రాణంతో పాటు ప్రజ్ఞ కూడా ఇస్తే ఈ 2 కలిసి బతుకుతుంది జీవి. కనుక ఈ రెండింటిని జత చేసి ప్రాణంతో పాటు ప్రజ్ఞనిచ్చి బయటకు వదిలాడు. కనుక ఆ ప్రజ్ఞా స్వరూపమే ఈవిడ. అందుకనే ఆయన ప్రాణం పోశాడు, ఈవిడ ప్రజ్ఞనిచ్చింది. ఇవి 2 ఉంటే ఏ జీవైనా హ్యాపీగా బతికేస్తాడు. ప్రజ్ఞ అంటే ఒక రకంగా జ్ఞానం, జ్ఞానం, తెలివితేటలు. మరి ఇప్పుడు ఆల్రెడీ అందుకే ఆవిడ జ్ఞాన సరస్వతి అనే పేరు కూడా ఆవిడకుంది. అవును. అంటే జ్ఞానం ఇచ్చి మన పనులు మనం చేసుకోమని, బుద్ధితో మెసులుకోమని పంపిస్తే అందరూ బుద్ధి లేని పనులే ఎక్కువగా చేస్తున్నారు. మరి ఈ రోజు ఏం చేయాలి కూడా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఈ మాట వచ్చింది కనుక. అదే, ఒకసారి బాగా నా కొలీగే వేరే కొలీగ్ పిచ్చి పనులు చేస్తూ ఉంటే కంప్లైంట్ చేయడానికి వెళ్తే, వాడికి బుద్ధి ఉండి తెలివిగా ఆ పని చేసుకుంటున్నాడు, నీకు బుద్ధి లేక నువ్వు అలాగ డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు అన్నారు ఒకళ్ళు, పై వాళ్ళే. ఓకే, సపోర్ట్ చేశారు బుద్ధి లేని పనిని. అర్థమైంది? అర్థమైంది. ఇప్పుడు ఎవరికి బుద్ధి లేదు? చెప్పే వాళ్ళకి బుద్ధి లేదు, ఆ తప్పు చేసే వాళ్ళకి, సపోర్ట్ చేసే వాళ్ళకి, ఈ కంప్లైంట్ చేసేవాడికి బుద్ధి లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఆ కంప్లైంట్ బుర్ర ఉందని వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఎవరి లాంటి వాళ్ళకి ఇవ్వాలి? దీనికి పరిష్కారం దొరికే చోట ఇవ్వాలి. కరెక్ట్ కదా. కొంపదీసి మీరు కాదు కదా కంప్లైంట్ ఇచ్చింది. నేను అలా చెయ్యనుగా, నాకు బాగా తెలుసు ఎవరితో ఏం చెయ్యాలనేది నాకు తెలుసు. చాలా జాగ్రత్తగానే ఉంటా ఆ విషయంలో. అందుకనే చక్కగా అంతా ఇంతవరకు జయించి విజయలక్ష్మిగా బయటకు వచ్చా. విజయలక్ష్మిగా లోపలికి వెళ్ళి విజయలక్ష్మిగా బయటకు వచ్చా. మరి అందరూ విజయలక్ష్మి గారిలా విజయంగా ఉండాలంటే ఈ దేవుడిచ్చిన వాటిని వాడుకోవటమే. దేవుడిచ్చాడుగా, మధ్యలో దానిని పెంచుకోవటానికి వీలైనంత చదువుని కూడా ఇచ్చాడుగా. చదువుకుంటున్నాం కదా. చదువుకున్నది కేవలం మార్కుల కోసమే కాకుండా అనే మాట వాడాను ఒకసారి. అలా మార్కుల కోసం కాకుండా దానిని మన జీవితంలో, ఇప్పుడు నేను లెక్కల టీచర్ని కనుక లెక్కల్లో చెప్తాను ఒక మాట, ఒక విషయం. ఒక లెక్క అంతా చేస్తే 5 మార్క్స్ వచ్చేసాయమ్మా, చాలా అద్భుతం, వెరీ గుడ్, ర్యాంక్ కూడా వచ్చింది కింద, వెరీ గుడ్ అన్నారు. 5కి 5 లెక్కలు మార్క్ వస్తే లాభం ఏంటి? ఈ 5కి 5ని నువ్వు జీవితంలో, సపోజ్ ఇది ఎడిషన్ అనుకుందాం, ఫస్ట్ ప్రక్రియ కనుక చెప్తున్నా, ఈ ఎడిషన్ ని బయట కూడా వాడు ఒకడు 5 రూపాయలు ఇంకోటి 10 రూపాయలు ఇస్తే 2 కలిపితే 15 అని చెప్పుకోగలిగితేనే కదా వాడికి పనికొచ్చేది. అంతేగా. అవును.
ఒకడు ముప్పావలా ఇచ్చాడు, ఇంకోటి పావలా ఇచ్చాడు, రెండు కలిపితే రూపాయి అని రూపాయి. చెప్పుకోగలిగితేనే కదా మనకు ఆ జ్ఞానం పనికొచ్చింది. అవును. కనుక చదువుకుని వదిలేయటం కాదు, ఆ చదువుని జీవితంలో మనం ఉపయోగించుకోవాలి. వాడుకోవాలి కూడాను. వాడుకొని చదివేందుకు? ఈ మధ్య ఇది జరగట్లేదు కాబట్టి పెద్దవాళ్ళు అంటారు చదివినోడు కన్నా చాకలోడే చాకలోడు. మేలురా అని చెప్పి. వాడు తనకు వచ్చినటువంటి ప్రజ్ఞను వాడుకుంటున్నాడు. ఆ, అక్కడ మనం గౌరవించాలి అక్కడ ఆ ప్రజ్ఞని. అవును. ఎక్కడ ప్రజ్ఞ ఉంటే అక్కడ నమస్కరించవలసిందే. ఉమ్, అది ఎవరనేది అనవసరం. అవును. ఆ ప్రజ్ఞ ఉన్న వాళ్ళే. ప్రాణం లేకపోతే ఎలాగో అది బయటే పారేస్తాం అనుకోండి, అది మనం వాడం. అవునా? అంతే. ప్రజ్ఞ లేని వాడికి వాడి, అందుకనే రవికాంచన చోట కవికాంచునని, ఉమ్, సూర్యుడు పడని చోట కూడా కవి వెళ్తే ప్రజ్ఞతో రాణించేస్తాట, ఉమ్. అక్కడ వెలిగిపోతాట ఓహో, కదా. ఆ సభలో వెలిగిపోతాడు, అంతే. ఎందుకంటే ప్రజ్ఞ ఉంది. అవును. కనుక ఆ ప్రజ్ఞ ఎక్కడ ఉంటే అక్కడ అది సరస్వతీదేవి. మరి అంటే ఈ ప్రజ్ఞ రావాలంటే ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఈ రోజున అమ్మవారి ధ్యానాలు చేయటం, ఉమ్, అమ్మవారికి నమస్కరించుకోవటం, ఆవిడ స్తోత్రాలు చదువుకోవటం, ఆవిడ కవచం, సరస్వతి కవచం ఆవిడ మనని కవచంలాగా రక్షిస్తుందట. నిజంగానే ఇందాక వచ్చిన సన్నివేశం ఉందే, ఆ. ఒకళ్ళ మీద ఒకళ్ళ కంప్లైంట్ చెప్పుకునే సన్నివేశం, మన మీదకి బాణం రాకుండా ఉంటే సరస్వతి కవచం చదువుకుంటే అప్పుడు అమ్మవారు వాగ్వాదిని రూపంలో మన నాలుక మీద ఉండి మనకి పలికిస్తుంది. ఏం పలకాలో అదే పలికిస్తుంది. ఉహుం. అంటే హ్యాండిల్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ ని మనకు తగ్గట్టు. ఎట్లాంటి సిచ్యుయేషన్ని అమ్మవారి కరుణ మన మీద ఉంటే మనకి అది పనిచేస్తుంది. వాగ్వాదిన్యై నమః అనే మాట చదువుకోవచ్చు, ఆ మంత్రం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, ఆ నామం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఐం అనేది సరస్వతి బీజం. ఐం 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 అని చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికీ మనలోని ఆ లోపల ఉన్నటువంటి బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అంటే నిత్యము చెప్పుకోవచ్చు. నిత్యము ఎప్పుడు మనసులో అది అలా పలుకుతూ ఉండాలి. పెదాలతో పలకలేని ప్రతిసారి మాట్లాడుకుంటుంటే వీడెవరు పిచ్చాడు, వాడు మాట్లాడుకుంటున్నాడు అనుకుంటారు పక్క వాళ్ళు. అవును. ఏ పని చేస్తూ అయినా మనసులో స్మరించుకోవచ్చు. మనసులో చేసుకుంటూ ఉంటే మన బుద్ధి ఎప్పటికప్పుడు ఉత్తేజితం అవుతూ ఉంటుంది. అక్కడికప్పుడు ఏం పని కావాలో ఆ పని చేస్తాం, అక్కడ ఏం పదం వాడాలో ఆ పదం వాడతాం, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడద్దు అనేది కూడా చేస్తాం. అవన్నీ జరుగుతాయి. కనుక సరస్వతీదేవికి అంత ముఖ్యం. మనలోని ప్రజ్ఞా రూపంలోనే ఉన్నటువంటి, మనందరిలో ఉన్నటువంటి సరస్వతి, వాక్కులో ఉన్నటువంటి సరస్వతి. అందుకనే ఆవిడకి గీర్వాణి అని, వాగ్దేవి అని ఇవన్నీ పేర్లు. జ్ఞానాన్ని ఇస్తుంది కనుక జ్ఞాన సరస్వతి. ఈవిడ ఎంత జ్ఞానం కలదంటే లలితాదేవికి ఈవిడ మంత్రి. ఈవిడ జ్ఞానాన్ని, ఈవిడ బుద్ధిని గుర్తించి లలితాదేవి తన రాజముద్రికని ఆవిడకిచ్చి మంత్రిగా చేసింది. మంత్రిని ఈవిడ. ఈ మంత్రినిగా ఉన్న రూపాన్ని శ్యామల అన్నారు. సరస్వతికి ఎన్ని రూపాలు? నీలశ్యామల, లఘుశ్యామల, రాజశ్యామల, మాతంగి, మాతంగి, సరస్వతి, నీల సరస్వతి, జ్ఞాన సరస్వతి, ఇన్ని రూపాల్లో ఆవిడ ఉంటుంది. మామూలుగా మాతంగి రూపంలో నల్లగా ఉన్న, సరస్వతి రూపంలో తెల్లగా ఉంటుంది. అవును. అంటే తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా జ్ఞానం జ్ఞానమే. అవును, జ్ఞానం జ్ఞానమే. కనుక ఒక రూపంలో అలా ఉంటుంది, ఒక రూపంలో ఇలా ఉంటుంది. ఆవిడ చేతిలో ఎప్పుడు వీణ ఉంటుంది. ఈ వీణ మీద పైన ఒక 4 తీగలు, కింద ఒక 3 తీగలు ఉంటాయి. ఇదేమో తాళం వేయటానికి, ఇవేమో ఇవి త్రికరణాలు, ఇవి 4 ఇవి త్రిగుణాలు, ఇవేమో 4 మన లక్షణాలు. వీటితో మనం ఆవిడ అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాటిల్ని కంట్రోల్ చేసి మన లోపల ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఆవిడ చక్కగా ఎప్పటికప్పుడు ఉద్దీపన అయ్యేలాగా చేస్తుంది. అంటే ఎప్పటికప్పుడు రీఫర్బిష్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. చేసి అటువంటి గుణాలను ఇస్తుంది. అటువంటి శ్యామలాదేవి ఎవరికొద్దు? ఈ మధ్య రాజశ్యామల చాలా ప్రచారంలోకి వచ్చేసింది. సీఎంలు కావాలంటే రాజశ్యామల యాగం చేసేస్తే అయిపోతారు అని. సీఎంలు కావాలంటే కాదు, మనకి ఏ పదవి కావాలన్నా శ్యామలాదేవి అనుగ్రహం, రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉంటే అవుతుంది. కానీ మనం అంత త్రికరణంగా చేయాలి. మరి చేసిన వాళ్ళందరూ సీఎంలు అయిపోయారా? కాలేదుగా. కాలేదు. చాలా కనీసం 7-8 మంది 10 మంది చేస్తుంటారు, ఎవరో ఒకడే అవుతాడు. అంటే ఏంటి? వాళ్ళ దాంట్లో ఏదో లోపం ఉంది. వాళ్ళకి ఆ యోగం లేదు. యోగం లేకపోతే ఏది కలగదు కదా ఎప్పటికైనా. ఆ యోగం లేదు, లేదా వాళ్ళ ప్రయత్నంలోనే లోపం ఏదో ఉంది. ఇలాంటివన్నీ. కనుక లఘుశ్యామల ఈవిడ
అమ్మవారి దగ్గర ఒక పరిచారికలాగా ఉంటుంది. ఈ ఈ ఈ లఘుశ్యామల చదువుకుంటూ ఉంటే మంత్రం మనకి ఇంటర్నెట్లో దొరికేస్తున్నాయి ఈ మధ్యన. ఏది కాగితం మీద రాసి సరస్వతి దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర కాగితం పెట్టి మళ్ళీ తీసుకోండి, పూజారి పెట్టమంటే పెట్టిస్తాడు కదా, ఆ మంత్రం ఉపదేశం వచ్చినట్టుగా భావించి, లేకపోతే ఏ గురువైనా ఇస్తే తీసుకోండి, తీసుకుని ఆ మంత్రం చేసుకుంటే చిన్న చిన్న పనులకు మనకి ఆ ఇబ్బందులు వచ్చేటటువంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. అవును, మళ్ళీ అది కూడా త్రికటంగానే. ఇప్పుడు శ్రద్ధాభక్తి లేదా ఏది రాదు. ఆ శ్రద్ధాభక్తితో ఈ మంత్రాలు చేసుకుంటూ ఉంటే మనకి ఏ పనులు కావాలన్నా అవుతాయి. విద్య కావాలంటే విద్య వస్తుంది, ప్రజ్ఞ కావాలంటే ప్రజ్ఞ వస్తుంది, వాగ్వాదంలో రాణించాలంటే వాగ్వాదంలో రాణిస్తాము, సభల్లో పూజింపబడాలంటే సభల్లో పూజింపబడతాము. శ్యామలాదేవి మహత్యం అది. ఓకే ఓకే. అందుకే ఇప్పుడు ఈ శ్యామలా నవరాత్రులని వసంత పంచమికి అటు ఇటు కలిపి మొత్తం 9 రోజులు పాడ్యమి నుంచి నవమి దాకా చేసుకుంటాం. అవును, శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేవారు, అందరూ చేసుకునేవారు కాదు. కేవలం ఆ దేవత అందరికీ పదవులు అక్కర్లేదుగా. అవును, కనుక ఆ దేవతను ఆరాధించేటటువంటి అతి కొద్ది మంది మాత్రమే చేసుకునేవాళ్ళు. రాను రాను అన్ని బహిర్గతం అయిపోతుంటే, ఒకప్పుడు వేదాలు ఎవరికీ తెలియదు, అవునా, ఒకప్పుడు మంత్రాలు ఎవరికీ తెలియదు, ఒకప్పుడు బీజాక్షరాలు ఎవరికీ తెలియవు, ఇప్పుడు అన్ని అందరి చోట్ల ఇలా నొక్కంగానే వచ్చేస్తున్నాయి. అలాగే శ్యామలా నవరాత్రులు కూడా బహిరంగం అయిపోయాయి, బహిర్గతం అయిపోయాయి, అందరూ చేసుకుంటున్నారు. దేవత ఆరాధనే కనుక చేసుకుంటే తప్పులేదు. అదే క్షుద్ర మార్గాల్లో చేసుకుంటేనో తాంత్రిక మార్గాల్లో చేసుకుంటేనో తెలియని చోటికి వేలు పెట్టి దాంట్లో వేలు పెట్టాక వేలు ఇరిగిపోయిందంటే ఎట్లా? కనుక అటువంటి మార్గాలు బాగా తెలుసుంటే దిగండి, తెలుసున్న వాళ్ళతో దిగండి, లేకపోతే వెళ్ళొద్దు. చక్కగా మీ దేవతను మీరు పూజించుకుంటూ ఆవిడకి మధురమైనటువంటి పాలు పాయసమో నైవేద్యం పెట్టండి, అందరికీ పెట్టండి, మీరు తినండి, పిల్లల్ని ఆ రోజు కూర్చోబెట్టండి, వాళ్ళ చేత ఏమన్నా చక్కగా 4 పద్యాలు చెప్పించండి. అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు. మూఢం కనుక అక్షరాభ్యాసాలు చేయాలా వద్దా అన్నట్టు ఒకటి ఉంది. ఎంత మూఢమైనప్పటికీ కూడా దీని విలువ దీనిదే. మామూలు రోజుల్లో ఉన్నంత విలువ లేకపోయినా కొంచెం తక్కువగా అయినా దీని విలువ దీనిదే. ఓకే ఓకే. ఇప్పటికీ కూడా గమనిస్తే ఎన్నో స్కూళ్ళలో, ఎన్నో కాలేజీల్లో, ఎన్నో యూనివర్సిటీల్లో మనకి సరస్వతి ఆలయాలు కనపడతాయి. ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయం కట్టించారు. ఉండాలి విద్యాలయం అంటే అమ్మవారు ఉండాలి అని లైబ్రరీ పక్కనే కట్టించారు. చదువుల తల్లి సరస్వతి. ఏం మొదలుపెట్టినా ఏమంటున్నాం, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా, నాకు సిద్ధి చేయమ్మా అన్నిట్లోనూ, అన్ని దగ్గరికి, అన్నిటికీ అని చెప్పుకుంటున్నాం కదా. కనుక అటువంటిది సరస్వతి. ఆ సరస్వతి ఎవరికొద్దు? అవును, ఈ రోజుల్లో బతకాలంటే అందరికీ ఆ తెలివితేటలు కావాల్సిందే. ఆ తెలివితేటలకి అధినేత అయినటువంటి ఆవిడని మనం పూజించుకుంటే మంచిది. లేకపోతే ఈ ప్రపంచంలో బతకటం కష్టం. అంతే, తెలివిగా నెగ్గుకు రావాలి కదా. అవును, నొప్పింపక తానొవ్వక. అవును. కనుక అటువంటప్పుడు శ్యామలాదేవి ఆరాధన చేస్తే, సరస్వతీదేవి, శ్యామలా సరస్వతి ఒకటే ఆరాధన చేస్తే ఆవిడ చక్కగా మన వాటన్నిటి నుంచి దాటించి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో మనకి బుద్ధి ఇస్తుంది. బుద్ధి చాలు కదా బతికి బయటపడిపోవటానికి. అంతే, అది. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.